షడ్రస సిద్ధాంతాన్ని గురించి, తర్వాత నిన్న ద్రవ్యగుణ ఇంపార్టెన్స్ అంటే ప్రాముఖ్యతను గురించి తెలుసుకున్నారు. ఎలా ఉందండి క్లాసు? అర్థమైందా? దాంట్లో అర్థమైంది సార్. ఓకే. మన రెగ్యులర్ విషయంలో మన పాఠ్యపుస్తకంలో పేజీ నెంబర్ 21 అక్కడ ఆపాం మనం. సిద్ధాంతాలను గురించి, ఆయుర్వేదంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సిద్ధాంతాలను గురించి తెలుసుకుంటున్నాము. దాంట్లో త్రిదోష సిద్ధాంతము కంప్లీట్ అయిపోయింది. తర్వాత మనకు రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్ సప్తధాతువులు, ధాతు సిద్ధాంతం. ఆ సప్తధాతువులతో పాటు ఓజస్సు అనేటువంటిది ఒకటి 8వ ధాతువుగా ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి విషయం. దాంట్లో మనకు ఈ ఓజస్సు అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది అని, అది హృదయంలో అంటే అష్టబిందు పరిమాణంలో ఉంటుంది అని, మిగతాదంతా కూడా అర్ధాంజలి పరిమితం, ఒక సగం దోషులుగా మొత్తం అంతటా వ్యాపించి ఉంటుంది అనేటువంటి ఒక విషయంగా మనం తెలుసుకున్నాము. ఇది సప్తధాతు సిద్ధాంతం. అంటే రసము, రక్తము, మాంసము, మజ్జ, అస్థి మొదలైనటువంటి వాటిని ఆధారంగా చేసుకొని అవి ఎలా పనిచేస్తాయి, దానికి వాటికి సంబంధించిన విషయాలను ప్రధానంగా చేసుకొని చెప్పే సిద్ధాంతము ఈ సప్తధాతు సిద్ధాంతము. ఇవి ఆయుర్వేదంలో ముఖ్యమైనటువంటి ఒక విషయం. తర్వాత షడ్రస సిద్ధాంతం. షడ్రస సిద్ధాంతం మన రవీందర్ గారు చెప్పారు. అంటే షడ్రస సిద్ధాంతము అనేటువంటి విషయంలో ఆహారం అత్ర ప్రధానం భవతి. ఆహారమేవ, అతః ఆహార ఆధారీకృత్య ఆహారమేవ భేషజ రూపేణ, ఔషధ రూపేణ యది వయం స్వీకుర్మః తర్హి ఔషధస్య సేవనం న భవతి, ఔషధ సేవనస్య అవసరः అస్మాకం న భవతి ఇతి. అతః షడ్రస సిద్ధాంతః. రసః కతి ఇతి రసశబ్దస్య రసతి ఇతి రసః అని రసశబ్దస్య వ్యుత్పత్తిః. నామ రసశబ్దస్య అర్థः కः ఇత్యుక్తే ఆస్వాదనం. రసः ఆస్వాదనం. రసశబ్దస్య ప్రయోగः ద్విధ नाम तत्र द्विधः दृश्यते. द्वयोः स्थलयोः दृश्यते. एकः रसः भवति तत्र आहारे, अन्यः रसः भवति साहित्ये, साहित्यशास्त्रे. तत्रापि आस्वादनमेव. रसः इत्युक्ते रसास्वादनं. तत्र रसो वै सः रसकुस्येवानन्दालब्धि भवति इति तैत्तिरीयोपनिषत् वाक्यम्. अतः रसः आस्वादनं, रसो वै सः इति. तत्र आहाररसाः भवन्ति षट्, साहित्यरसाः भवन्ति, साहित्यरसाः भवन्ति 9. तत्र एते रसाः, यतोहि प्रधानतया रसाः भवन्ति षट् आहाररसाः: मधुर, आम्ल, लवण, कटु, कषाय, तिक्त इति. अत्र पश्यन्तु श्लोकः रसास्वाद्मम्ललवण तिक्तूषण कषायकाः षड् द्रव्यमाश्रितास्ते च यथा पूर्वं बलावहाः. रसास्वाद्मम्ललवण तिक्तूषण कषायकाः षड्द्रव्यमाश्रितास्ते च यथा पूर्वं बलावहाः. पदविभागः रसाः स्वादु अम्ल लवण तिक्त उषण कषायकाः षट् द्रव्यम् आश्रिताः
తే చ యథాపూర్వం బలావహాః. అన్వయః స్వాద్వంల లవణతిక్తోషణ కషాయకాః షట్ రసాః తే చ ద్రవ్యం ఆశ్రితాః యథాపూర్వం బలావహాః. భావం పశ్యంతు. మధుర, అమ్ల, లవణ, తిక్త, కటు, కషాయః ఇది ఏతే షడ్రసాః భవంతి. ఏతే రసాః కించిత్ ద్రవ్యమాశ్రిత్య తిష్టంతి. ఏతే రసాః పూర్వం బలినః భవంతి. పూర్వం ఇత్యుక్తే एकः अत्र क्रमः उक्तः अस्ति. अतः कषायात् कटुः. अत्र कषायः श्लोके कषायः अन्तिमे वर्तते. अतः कषायात् कटुः. कटुः उषण अनयोः द्वयोः अर्थयोः समानः. कटु कषाय. कटुः कटोः तिक्तः. तिक्तात् लवणं. लवणात् अम्लम्. अम्लात् మధురం అధికం బలయుక్తం భవతి ఇది సారాంశం. కాబట్టి షడ్విధ రసాలు, ఈ రసాలను ఆధారంగా చేసుకొని ఈ సిద్ధాంతం ప్రతిపాదించబడింది. ఎందుకు అనంటే మనకు ద్రవ్యాలు, అంటే ద్రవ్యాలు అనంటే ఔషధులు, అనేక రకాలైన మనం నిత్యం స్వీకరించేటువంటి బియ్యం కానీ, పప్పులు, ఉప్పులు, ఇలాంటివన్నీ కూడా ఏవైతే అంటే ఇవన్నీ ద్రవ్యాలు. ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క విశేషమైనటువంటి గుణము, రసము, ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. కొన్ని ద్రవ్యాల మిశ్రణం వల్ల కొన్ని కొత్తటువంటి రసాలు, వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ శ్లోకాన్ని ఆధారంగా చేసుకుని శ్లోకంలో చెప్పినటువంటి విషయం ఏంటి అని అంటే మనకు 6 రసాలు ఏంటవి? మధురము, అమ్లము, లవణము, తిక్తము, కటు, కషాయం. ఇవి అంటే ఎలా, ఏ రసము మంచిది అన్నిటికంటే అని అంటే ఒకదానికంటే ఒకటి పూర్వం బలినః అని అన్నాడు. పూర్వం బలావహాః. ముందు చెప్పినవి ఎలా అంటే కషాయం కంటే కటు, కటు కంటే తిక్తం, తిక్తం కంటే లవణం, లవణం కంటే అమ్లం, అమ్లం కంటే మధురం అధికంగా బలయుక్తమైంది అని అర్థం. కాబట్టి ఇది దీనిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయం. 6 రసాలు, ఒక రసం కంటే ఒకటి. అన్నిటికంటే బలయుక్తమైనటువంటి రసం ఏంటి అని అంటే మనకు మధురం బలయుక్తమైనటువంటి రసాలు. అయితే వీటి యొక్క ఏ రసాలు వేటిని కలిగిస్తాయి, వేటిని తీసేస్తాయి అనేటువంటి ఒక విషయం నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాడు. మూడు ఈ తిక్త, కటు, కషాయ తెలుగులో ఏమిటండి? ఇది ఇప్పుడు కషాయం అంటే బగరు అండి. ఓకే. కట్టు అంటే కారం అండి. తిక్తం అంటే చేదు. లవణం అంటే తెలిసిందే, అమ్లం పులుపు. ఒకసారి చెప్తాను. కషాయము అంటే బగరు, కటు అంటే చేదు, తిక్తం అంటే కటు అంటే కారము, తిక్తం అంటే చేదు, లవణం అంటే ఉప్పు, అమ్లం అంటే పులుపు, మధురం అంటే తీపి. ఇది వరుసగా అన్నిటికంటే కూడా ఏంటి అని అంటే మధుర రసం అధిక బలయుక్తమైనటువంటిది అని అర్థం. మహోదయ, ఆ సం సు అని ఇచ్చారు కదా, ఏ గ్రంథం నుంచి తీసుకున్నట్టు ఇది శ్లోకం? అష్టాంగ సంహిత సూత్రస్థానం 1వ అధ్యాయం 23వ శ్లోకం. ధన్యవాదాలు. ఒక్కసారి చెప్పారా సార్? కషాయం, కటు, తిక్తం. కషాయం అంటే సార్ వగరండి. కషాయం కంటే అంటే ఇక్కడ కషాయం కంటే కటు అంటే చేదు, చేదు కంటే కటు అంటే కారం, కషాయం కంటే వగరు కంటే కారము, కారం కంటే చేదు, చేదు కంటే ఉప్పు, ఉప్పు కంటే పులుపు, పులుపు కంటే మధురం శ్రేష్టమైనటువంటి రసాలు అని అర్థం. ఇవి ఏం చేస్తాయి అంటే చెప్తున్నాను. అంటే మనకు 3 దోషాలు ఉన్నాయి కదా. ఏ రసము సేవిస్తే ఏది ప్రకోపిస్తుంది, ఏది ఉపశమిస్తుంది, ఏది హితాన్ని చేకూరుస్తుంది అనేటువంటివి ప్రశ్నలు. దానికి ఆ ప్రశ్నలకు సమాధానం ఇక్కడ చెప్తున్నాడు. తత్రాద్యా మారుతం ఘ్నంతి త్రయస్తిక్తాదయ కపం కషాయ తిక్త మధురాః
పిత్తమన్యేతు కుర్వతే తత్రాద్యా మారుతం ఘ్నంతి త్రయస్తిక్తాదయః కపం కషాయ తిక్త మధురాః పిత్తమన్యేతు కుర్వతే. పదవిభాగः తత్ర ఆద్యాః మారుతం ఘ్నంతి త్రయః తిక్తాదయః కఫం తమః కషాయ తిక్త మధురాః పిత్తం అన్యేతు కుర్వతే. అన్వయః తత్ర ఆద్యాః మారుతం ఘ్నంతి తిక్తాదయః త్రయః కఫం కషాయాతిక్త మధురాః పిత్తం అన్యేతు కుర్వతే. తేషు షట్సు రసేషు ఆద్యాః, ఆద్యాః అంటే మొదటివి అని అర్థం. త్రయః అంటే ఏంటి? మధుర ఆమ్ల లవణాః. ఈ మూడు, మధురము, పులుపు, తర్వాత లవణం, ఉప్పు. ఇవేం చేస్తాయి? వాతం నాశయంతి. వాతం నాశయంతి. అన్యే అంటే ఇతర అన్యే తిక్త కటు కషాయాః వాతం జనయంతి. అన్యే తిక్త కటు కషాయాః వాతం జనయంతి. తిక్త కటు కషాయాః కఫం నాశయంతి. అన్యే మధుర ఆమ్ల లవణాః తమేవ కఫం జనయంతి. కషాయ తిక్త మధురాః పిత్తం నాశయంతి. ఆమ్ల లవణ కటు రసాః పిత్తం జనయంతి. అంటే ఏ రసాలు ఏ దోషాన్ని పెంపొందిస్తాయి, ఏ దోషాన్ని నాశనం చేస్తాయి అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి ఈ శ్లోకంలో చెప్పినటువంటి ప్రకారంగా త్రయః అంటే మూడు, మధురము, ఆమ్లము, లవణం. ఈ మూడు ఏం చేస్తాయి అని అంటే తీపి, పులుపు, ఉప్పు. ఇవి మూడు వాతం నాశయంతి. వాత దోషాన్ని చంపేస్తాయి, తొలగిస్తాయి. మరి మిగతా మూడు తిక్తము, చెడు, కటు, కారము, కషాయము, ఇవి మూడు ఏం చేస్తాయంటే వాతం జనయంతి, వాతాన్ని పుట్టిస్తాయి. ఇది ఒకటి అయిపోయింది. వాత జనకాలు ఏంటి అని అంటే వాత నాశకాలు మధురామ్ల లవణాలు, వాత జనకాలు తిక్త కటు కషాయాలు ఒక ఉదాహరణ. మళ్ళీ కపం, తిక్త కటు కషాయ, చేదు, కారము, కషాయము, ఇవి మూడు కపం నాశయంతి, కపాన్ని తగ్గిస్తాయి. మధుర ఆమ్ల లవణాః, మధురము, ఆమ్లము, లవణము, ఇవి మూడు కూడా ఏం చేస్తాయంటే కపం జనయంతి, కపాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇది ఒకటి అయిపోయింది, కపమైంది. కషాయ తిక్త మధురాః, కషాయము, తిక్తము, మధురము, ఇవేంటి? పిత్తం నాశయం, పిత్తాన్ని వేడిని పిత్తదోషాన్ని తీసేస్తాయి. అమ్ల లవణ కటు, ఇప్పుడు కారం తింటే ఏమవుతుంది? మన కోపం ఎక్కువైతుంది అంటుంటారు కదా, పిత్తం పెరిగిపోతూ ఉంటుంది. అమ్లము, పులుపు, ఉప్పు, కటు, ఇవి మూడు కూడా పిత్తం జనయంతి అని చెప్తున్నాం. ఇక్కడ గమనించి మాటలు చాలా ఈజీగా అర్థమైపోతాయి. శ్లోకంలో కొద్దిగా కన్ఫ్యూజ్ అయినా కూడా. మధురము ఇది ఏంటి అంటే కపకరము, కపాన్ని కలిగిస్తుంది, వాతాన్ని తొలగిస్తుంది, పిత్తాన్ని తొలగిస్తుంది. మధురం ఏం చేస్తుంది అంటే ఈ మూడు. కపం ఎక్కువ అవుతుంది. మధురం తింటే ఏంటంటే కపం ఎక్కువ అవుతుంది, మనకి ఇది అనుభవమే. పిత్తహరము, పిత్తం వేడి తగ్గుతుంది. ఏదైనా స్వీట్ తినగానే ఏముంటే వేడి తగ్గుతుంది, కపం పెరుగుతుంది. కాబట్టి కపకరము, వాతహరము, పిత్తహరము. సెకండ్ వన్ అమ్లము, పులుపు. ఇది వాతకరము అంటే వాతాన్ని చేస్తుంది, పిత్తాన్ని చేస్తుంది, వాతాన్ని తొలగింపజేస్తుంది. ఓకే. లవణము పిత్తకరము అంటే పిత్తాన్ని డెవలప్ చేస్తుంది, కపాన్ని డెవలప్ చేస్తుంది, వాతాన్ని తొలగిస్తుంది. లవణం వాతకరము వాతహరము రెండు ఒకటిలో వస్తాయి. కాదు, కరము అంటే చేసేది, హరము అంటే తొలగించేది. అవును, అమ్లము రెండు పనులు చేస్తుంది.
అది ఎక్కడో మిస్టేక్. ఆమ్లము వాతహరము వాతకరము అన్నారు సార్. ఓకే ఓకే టిక్. వాతహరము ఒకటి. ఓకే ఆమ్లం ఒక్క నిమిషం. ఇక్కడ టిక్ తప్పుపడింది. వాతహరము, వాతహరము పిత్తకరము. అలాగే లవణము పిత్తాన్ని చేస్తుంది, కపాన్ని చేస్తుంది, వాతాన్ని కలిగిస్తుంది. కటువు వాతాన్ని కలిగిస్తుంది, పిత్తాన్ని కలిగిస్తుంది, కఫాన్ని తొలగిస్తుంది. కషాయము వాతాన్ని కలగజేస్తుంది, పిత్తాన్ని తొలగిస్తుంది, కఫాన్ని కూడా తొలగిస్తుంది. తిక్తం చేదు వాతకరము అంటే వాతాన్ని కలిగిస్తుంది, పిత్తాన్ని కఫాన్ని తొలగిస్తుంది. కాబట్టి పైన శ్లోకానికే ఇది భావం. కాబట్టి తత్రాద్య మారుతం ఘ్నంతి. కాబట్టి ఘ్నంతి అంటే ఖననం, చంపడము అంటే నాశనము, తీసివేయడము అని అర్థం. కాబట్టి మధుర ఆమ్ల లవణాలు వాతాన్ని తొలగిస్తాయి, తిక్త కట కషాయాలు వాతాన్ని కలిగిస్తాయి. అలాగే తిక్త కటు కషాయాలు కఫాన్ని తొలగిస్తాయి, మధుర ఆమ్ల లవణాలు కఫాన్ని కలిగిస్తాయి. కషాయ తిక్త మధురాలు పిత్తాన్ని తొలగిస్తాయి, అమ్ల లవణ కటు రసాలు పిత్తాన్ని కలగజేస్తాయి. కాబట్టి ఈ ప్రకారంగా మన శరీరంలో మనకు తెలుస్తుంది, కొద్దిగా అబ్జర్వ్ చేస్తే ఏంటి మనకు కఫం ఎక్కువవుతుందా, అలాగే పిత్తం ఎక్కువవుతుందా. పిత్తం ఎక్కువైనప్పుడు వేడి, ఎక్కువ వేడి, తర్వాత కోపం, ఇలాంటివన్నీ దాని యొక్క లక్షణాలు మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కువ అవుతుందా అనేటువంటి ఒక విషయం. అలాగే మనం ఇష్టం కదా అనేటువంటి ఒక ఉద్దేశంతో ఏకరసాస్వాదనం, తీపి ఇష్టం కదా అని విపరీతంగా మధురాన్ని సేవిస్తూ ఉంటే అది హాని. కాబట్టి షడ్రసోపేతమైనటువంటి మనకు భారతీయ సనాతన సంప్రదాయంలో షడ్రసాలు, 6 రసాలతో యుక్తమైనటువంటి భోజనాన్ని చేస్తే ఈ దోషస్థితి అనేటువంటిది ఇన్బ్యాలెన్స్ కాకుండా మనకు బ్యాలెన్స్డ్ గా సమస్థితిలో ఉండడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయం. ఇంకా ఏం చెప్తుంది అని అంటే ఇక్కడ మనకు మహోదయ, వాత కఫ పిత్త అంటే షార్ట్ వర్డ్స్ లో చెప్పరా వాటి మీనింగ్ ఏంటి? వాతము అంటే గాలి, పిత్తము అంటే వేడి, కఫము అంటే అంటే అది కూడా ఏంటంటే జలం. వాతం అంటే గాలి, కఫం అంటే జలం, పిత్తం అంటే వేడి. వీటికి టెక్నికల్ టర్మ్స్ అంటే మనకు సాంకేతిక పదాలు ఈ శాస్త్రంలో. వాతం అంటే గాలి, మామూలుగా ఎక్కడ చెప్పినా వాతం అంటే గాలి, పిత్తం అంటే వేడి, కఫం అంటే నీరు అని. కఫం అంటే ఫ్లెమ్ ఏమో సార్, ఫ్లెమ్ అంటారు కదా. జల్, దాని అంతస్తత్వం జలమేనండి, నీరు అని. ఓకే, ఫ్లూయిడ్. ఫ్లూయిడ్. ఇంకా ఇక్కడ షడ్రసాలు, దానికి కారణాలు ఏంటి అని అంటే ఇక రసానాం యోని, దాని యొక్క రసాలకు మూలభూతమైనటువంటి విషయం ఏంటి అని అంటే జలం, నీరు. అంటే రసాల యొక్క ముఖ్య కర్మ ఏం చేస్తాయి, రసాలు ఏం చేస్తాయి అని అంటే ఒకటి ఛేదనం అంటే తీసివేయడం, ఉపశమనం తగ్గించడం, అలాగే సాధారణంగా ఉంచడం. 3 పనులు చేస్తాయి. ఒకటేమో ఛేదనం అంటే ఈ దోషాలు అంటే ఏవైతే ఇందాక చెప్పుకున్నటువంటి ప్రకారంగా ఆ దోషాలను తొలగించడం, ఉపశమనం దాన్ని తగ్గించడం, అలాగే సాధారణంగా ఉండడం. ఇక మామూలుగా రసముల యొక్క రుచి ఏ విధంగా ఉంటాయంటే 2 రకాలు. ఒకటి స్వాదు అంటే చాలా బాగా ఉండడం, అస్వాదు బాగులేకపోవడం. 2 రకాలు. రుచి అంతే కదా, ఇది బాగుంది అని అంటాం, ఇది బాగాలేదు అని అంటాం, అంటే 2 రకాలు. అలాగే రసాల యొక్క ప్రభావము 2 రకాలుగా ఉంటుంది. ఒకటి హితం, 2 అహితం. అంటే కొన్ని రసాలు మేలు చేస్తాయి, కొన్ని రసాలు అహితాన్ని కూడా కలిగిస్తాయి. అంటే మళ్ళీ వ్యక్తి స్వభావము, కాలము, దేశము, ఇవన్నీ యొక్క ప్రభావం ఉంటుంది.
కాబట్టి నాకు మధురము మేలు చేస్తే ఇంకొక వ్యక్తికి అది హాని చేయొచ్చు, నాకు తిక్తము మేలు చేస్తే ఇంకొక రకాలు. కాబట్టి వ్యక్తి, దేశము, కాలము, వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి రసాల యొక్క వివిధమైనటువంటి మనకు ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే రెండు రకాలు, ఒకటి హితము, రెండు అహితం. ఇంకా రసాలు అంటే రసములు వేటిని ఆశ్రయించుకొని ఉంటాయి అని అంటే పంచభూతాలు, ఐదు రకాలైనటువంటి ద్రవ్యాలను ద్రవ్యాశ్రితాలుగా ఉంటాయి. రసము దేనికి అది ప్రత్యేకంగా ఉండదు, ఒక ద్రవ్యాన్ని ఆశ్రయంగా చేసుకొని ఉంటాయి. అవి ఏంటి మనకు ద్రవ్యాలు? పార్థివ ద్రవ్యాలు, పృథుత్వానికి కలిగినవి. ఆప్యము జల ద్రవ్యాలు, అలాగే తైజసం అగ్ని ద్రవ్యాలు, వాయువ్యం గాలి, అలాగే నాభసం అంటే ఆకాశ ద్రవ్యాలు. ఈ విధంగా ఉంటాయి. వీటి ద్వారా ఉత్పత్తి అయినటువంటి ఆయా ద్రవ్యాలను ఆశ్రయించుకొని ఈ రసాలు ఉంటాయి. ఇక రసముల యొక్క గుణాలు, మనకు గుణాలు అంటే ఏంటి అని అంటే మొత్తం అన్ని రసాలకు సంబంధించినవి గుణాలు. అది ఎలా ఉంటాయంటే గురు అంటే కొన్ని రసాలు ఏంటంటే గురు అంటే బాగా గౌరవాన్ని, బరువును కలుగజేస్తూ ఉంటాయి. కొన్ని లఘు, మందహ మెల్లిగా, తీక్ష్ణంగా, హిమహ అంటే చల్లనిదనం, ఉష్ణ వేడి, స్నిగ్ధ దట్టమైనటువంటి, వృక్ష అలాగే శ్లేక్ష్ణ, ఖర సాంద్ర, ద్రవ, మృదు, కఠిన, స్థిర, చల, సూక్ష్మ, స్థూల, పిచ్చిల, విషద అని ఈ రసాలను ఆశ్రయించుకొని ఉండేటువంటి గుణాలు మనకు 20. ఈ 20 గుణాలను ఆశ్రయించేసుకొని ఉంటాయి. కాబట్టి ఇది రసాలకు సంబంధించినటువంటి ఇంకా కొద్దిగా మనకు ఈ గ్రంథాల్లో చెప్పినటువంటి ఒక ఇన్ఫర్మేషన్, మనకు సమాచారం. అలాగే ఇంకా ఏంటి అని అంటే సార్ గుణాలు ఒక్కసారి చెప్పరా సార్? గుణాలు 20 గుణాలు అన్నారు కదా. గురు, లఘు, మంద. గురు, లఘు, మంద, తీక్ష్ణ, హిమ, ఉష్ణ, స్నిగ్ధ, వృక్ష, శ్లేక్ష్ణ, ఖర, సాంద్ర. ఎక్కడైనా ఈ బుక్ లో ఉన్నాయా? ఇది లేవండి, ఇంకా వేరే అడిషనల్ ఇన్ఫర్మేషన్ సూక్ష్మ, హర, సాంద్ర. ఒక్క నిమిషం రాస్తున్నాను. సరే, మీరు వరల్డ్ లో రాస్తే మంచిగా ఉంటుంది మహోదయ. ఒక్క నిమిషం. గుణాలు. అలాగే ఇంకొక టాపిక్ లో మనకు చెప్తారు ఏంటంటే ఈ భూతాల సంబంధం. భూతాలంటే పృథివీ, తేజ, వాయుర, ఆకాశాలు ఉన్నాయి కదా. ఏ రసం యొక్క అంటే ఏ భూతముల యొక్క సంయోగముతోటి
ఏ రసం అనేటువంటి అది రసోత్పత్తి జరుగుతుంది అనేటువంటి ఒక విషయంగా కూడా మనకు సుశ్రిత అంటే కొద్దిగా దీంట్లో సంహితలలో మతాంతరాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటి అని అంటే ఒక గ్రంథం ప్రకారంగా మనం చూద్దాం. ఇక్కడ సోమస్య ఆధిక్యం వల్ల ఏంటి అని అంటే మనకు మధురం. సోమస్య ఆధిక్యం మనకు మధురంలో ఉంటుంది. అలాగే పృథివీ జలయో ఆధిక్యం ఏంటి దేంట్లో ఉంది అంటే అమ్లం. పృథివీ అగ్నియో ఆధిక్యం. పృథివీ అగ్నియో లవణ. వాయు అగ్నియో ఆధిక్యాత్ కటుః. ఓకే, వాయు ఆకాశయో ఆధిక్యాత్ తిక్తః. పృథివీ వాయవ్యో ఆధిక్యాత్ కషాయ. ఈ పంచభూతాల యొక్క వేటి యొక్క ఆధిక్యం వల్ల ఏ రసము అదవుతుంది అనేటువంటి ఉత్పత్తి అవుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంలో మనకి ఇక్కడ ఒక పద్ధతిలో చెప్పడం జరిగింది. అంటే మనకు సంహితా గ్రంథాల్లో ఇది కొద్దిగా వీటిల్లో అభిప్రాయం ఒక భూతానికి కొద్దిగా అభిప్రాయం భేదం ఉంది. కానీ ఏంటంటే సోమం యొక్క ఆధిక్యం వల్ల మధురం, పృథ్వీ జలాల యొక్క ఆధిక్యం వల్ల అమ్లం, పృథ్వీ అగ్ని యొక్క ఆధిక్యాల వల్ల లవణం, వాయు అగ్నియోహో ఆధిక్యం వల్ల కటుః, వాయు ఆకాశాల యొక్క ఆధిక్యం వల్ల తిక్తం, పృథ్వీ వాయువుల ఆధిక్యం వల్ల కషాయము అనేటువంటి రసాల ఉత్పత్తి కలుగుతుంది అని చెప్తున్నాడు. ఇంకా ఏంటి అని అంటే మనకు దీని మీనింగ్స్ ఏంటండి? ఈ వీటి దేన్ని అంటే ఇక్కడ సోమ అంటే చంద్రుడు అని. ఓకే. మధురం పృథివీ అంటే పృథివీ భూమి జలాల యొక్క ఆధిక్యం వల్ల మనకు ఆమ్లము అనేటువంటిది ఉత్పత్తి అవుతుందని. ఆధిక్యం అంటే ఏంటి? ఆధిక్యం అంటే ఎక్కువ. అధికము అంటే ఎక్కువ కదండి. అధికం అంటే ఎక్కువ, న్యూనం అంటే తక్కువ. ఆధిక్యం అంటే ఎక్కువ అని అర్థం. ఓకే. ఓకేనండి, ఇది షడ్రస సిద్ధాంతంలో ప్రధానమైనటువంటి విషయాలు. మన రవీంద్ర గారు ఇంకా డీటెయిల్ గా ఏవి ఆహార పదార్థాలు అవన్నీ కూడా చెప్పి ఉన్నారనుకుంటా. కాబట్టి దీంట్లో షడ్రస సిద్ధాంతంలో ఇది ఒకటి ప్రధానమైనటువంటి విషయం. అలాగే తర్వాత ద్రవ్యం, ఈ ద్రవ్య సిద్ధాంతం అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి విషయం. దీంట్లో ద్రవ్యం శ్రేష్టతమం స్మృతం ఇది ద్రవ్య సిద్ధాంత. నిన్న సింహాద్రి గారు నాకు 2 క్లాసుల్లో కూడా ఆయన ఎండి ఇన్ ద్రవ్యగుణంలో ఆయన ఎండి చేశారు. ద్రవ్యము, దాని యొక్క గుణము, దాని యొక్క వీర్యము, దాని యొక్క విపాకము, దానికి సంబంధించిన విషయాలని కూడా చేసి ఆ ద్రవ్యము వాతవర్ధకమా లేకపోతే పిత్తవర్ధకమా లేకపోతే వర్ధకమా శామకమా ఇలా ప్రకోపకమా అనేటువంటిది మనకు తెలుస్తుంది. కాబట్టి అసలు ద్రవ్యము అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నటువంటి మధుర ఆమ్ల లవణ కటు కషాయ రసాలు
అలాగే రసాల యొక్క ప్రభావము, అలాగే గురువాదులు ఇందాక చెప్పుకున్నాం కదా గుణాలు, ఆ గుణాల యొక్క ప్రభావము, గుణాలు ఇవన్నీ కూడా దేన్ని ఆశ్రయించి ఉంటాయి అని అంటే ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉంటాయి. రసాలు కానీ గుణాలు కానీ ఈ రెండు దేన్ని ఆశ్రయించుకొని ఉంటాయి అని అంటే ద్రవ్యాన్ని ఆశ్రయించుకొని ఉంటాయి. కాబట్టి ద్రవ్యము అంటే ఏంటి అంటే చెప్తూ ఉన్నారు ఇక్కడ, ఖాదిన్ని ఆత్మా మనఃకాలో దిశశ్చ ద్రవ్య సంగ్రహ సేంద్రియం చేతనం ద్రవ్యం నిరీంద్రియమచేతనం. ఖాదిన్యాత్మా మనఃకాలో దిశశ్చ ద్రవ్య సంగ్రహ సేంద్రియం చేతనం ద్రవ్యం నిరీంద్రియమచేతనం. పదవిభాగః ఖ ఆదీని, ఖ ఆదీని ఖాదీని, ఖ ఆదీని మనః కాలః దిశః చ ద్రవ్య సంగ్రహః సహ ఇంద్రియం చేతనం ద్రవ్యం నిరీంద్రియం అచేతనం. ఇది అన్వయం పశ్యంతు. ఖాదీని ఆత్మా మనః కాలః దిశః చ ద్రవ్య సంగ్రహః ఇంద్రియం ద్రవ్యం చేతనం నిరీంద్రియం అచేతనం. ఇది అత్ర భావస్య శ్లోకస్య భావం పశ్యంతు. ఆకాశః వాయుః తేజః ఆపః పృథివీ ఇత్యేతాని పంచభూతాని భవంతి. ఏవమేవ ఆత్మా మనః కాలః దిశః చ ఏతాని నవద్రవ్యాని భవంతి. పంచభూతాని ఆత్మా మనః కాలః దిశః ఏతాని నవద్రవ్యాని భవంతి. తత్ర ద్రవ్యాని తత్ర ఇదాनीं ప్రత్యేకతయా అస్మాకం వైశేషిక దర్శనం దర్శనాన్ని షట్ సంతి ఖలు. సాంఖ్య దర్శనం, యోగ దర్శనం, న్యాయ దర్శనం, వైశేషిక దర్శనం, పూర్వమీమాంసా దర్శనం, ఉత్తరమీమాంసా దర్శనం ఇది ఈ షట్ దర్శనాన్ని అస్మాకం సంస్కృత వాగ్మయే ఉపలభ్యంతే. ఏతేషు దర్శనేషు ఏతైః ఏతాని దర్శనాని ఆస్తిక దర్శనాని నాస్తిక దర్శనాని ఇది. ఆస్తిక దర్శనాని షట్, నాస్తిక దర్శనాన్యపి షట్ సంతి. येषु आस्तिक दर्शनेषु वैशेषिक दर्शनम अन्यतमं दर्शनम्. अत्र वैशेषिक दर्शनस्य प्रवर्तकः वर्तते कनादः इति. एवं न्याय दर्शनस्य प्रवर्तकः वर्तते गौतमः इति. एवं तत्र वैशेषिक दर्शने किमित्युक्ते तत्र पदार्थविज्ञानम् इत्युक्ते फिजिक्स् तत्र सर्वम् अपि वैशेषिक दर्शने तत्र द्रव्य विषये अत्यंत विस्तारतया चर्चा विहिता भवति. अत्र वैशेषिक दर्शनस्य प्रकरण ग्रन्थः वर्तते तर्कसंग्रहः, अथवा गौतम दर्शनस्य प्रकरण ग्रन्थः वर्तते तर्कभाषा इत्यादि ग्रन्थाः सन्ति. तत्र इदानीं तत् सर्वं किमर्थं वदामि इत्युक्ते तत्र एकस्मिन् सूत्रे एव द्रव्याणि एवं प्रकारेण उक्तानि सन्ति. तत्र द्रव्याणि किम् इत्युक्ते पृथिवी तेजो वायुराकाशकालदिक आत्मा मनांसि नवैव इति एकं सूत्रम्. तत्र द्रव्याणि पृथिवी तेजो वायुराकाशकालदिक आत्मा मनांसि इति. एवं प्रकारेण पृथिवी अप्पु तेजो वायु आकाश काल दिक् आत्मा मनांसि एतानि नवद्रव्याणि सन्ति. यानि द्रव्याणि इन्द्रियैः सहितानि भवन्ति तानि चेतनेन्द्रियाणि, यानि इंद्रियरहितानि भवन्ति तानि अचेतन द्रव्यानि इत्युच्यते. కాబట్టి ద్రవ్యము అనేటువంటిది ఆయుర్వేదంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఇందాక చెప్పినటువంటి షడ్రసాలు కానీ 20 గుణాలు కానీ ఇవన్నీ కూడా వేటిని ఆశ్రయించి ఉంటాయంటే ఒక ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉంటాయి. కాబట్టి ఆ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం 9 ద్రవ్యాలుగా చెప్పబడ్డాయి వైశేషిక దర్శనాలలో. మనకు దర్శనాలు 6, ఆస్తిక దర్శనాలని, నాస్తిక దర్శనాలని. దాంట్లో సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అని మనకు 6 ఆస్తిక దర్శనాలుగా చెప్పబడతాయి. దీంట్లో వైశేషిక దర్శనాన్ని రచించిన వ్యక్తి కనాదుడు.
న్యాయ దర్శనాన్ని చెప్పినటువంటి వ్యక్తి కౌటిల్యుడు. వీళ్ళు ఏం చెప్తారంటే ఈ పదార్థ విజ్ఞానాన్ని గురించి మనకు ఫిజిక్స్ అని మనం ఇప్పుడు మోడర్న్ సైన్స్ గా ఏదైతే చెప్పుకుంటామో దాంట్లో దానికి సంబంధించినటువంటి విషయాలంతా కూడా మనకు వైశేషిక దర్శనంలో కణాదులు చెప్పారు. దానికి రెండింటికి వైశేషిక దర్శనానికి ప్రకరణ గ్రంథం, తర్క సంగ్రహం అని చాలా ప్రసిద్ధ గ్రంథం, అన్ని చోట్ల కూడా పఠన పఠనాల్లో ఉన్నటువంటి గ్రంథం. అలాగే న్యాయ దర్శనానికి ప్రకరణ గ్రంథం తర్క భాష అని, దీన్ని కేశవ మిశ్రుడు రాశాడు. తర్క సంగ్రహాన్ని అన్నం భట్టు అనేటువంటి వ్యక్తి రాశాడు. అయితే దాంట్లో ఉన్నటువంటి సూత్రాన్ని అదంతా ఎందుకు చెప్పానంటే దాంట్లో ఉన్న సూత్రం మనం ఇక్కడ తీసుకున్నాం కాబట్టి దాంట్లో ఏంటంటే ఒక చిన్న సూత్రంలో మొత్తం లిస్ట్ అంతా చెప్పేస్తాడు. పుత్ర ద్రవ్యాన్ని పృథివీ అప్తేజో వాయురాకాశ కాలది ఆత్మ మనాంసి నా వైవ అని. కాబట్టి పృథివీ అంటే భూమి, నీరు, పృథివీ, అప్పు, తేజస్సు, వాయు, ఆకాశము, కాలం, దిక్కు, ఆత్మ, మనస్సు, వీటిని నవద్రవ్యాలుగా చెప్తారు. ఇంకా మనస్సు ఎలా ద్రవ్యమైంది దానికి సంబంధించిన డిస్కషన్ చాలా డీప్గా ఉంటుంది, ఇక్కడ మనం తీసుకోవట్లేదు. కాబట్టి ఈ ద్రవ్యాలు ఇంద్రియాలతో కలిసి ఉంటే చేతన ద్రవ్యాలు, ఇంద్రియాలతో కలిసి లేకపోతే అచేతన ద్రవ్యం. చేతనము అంటే ప్రాణం ఉండడం, కలిసి ఇంద్రియాలతో కలిసినప్పుడు చేతనం, ఇంద్రియాలతో కలవనప్పుడు అచేతనం అవుతుంది అని చెప్తున్నారు. కాబట్టి చేతన ద్రవ్యాన్ని అచేతన ద్రవ్యాన్ని ఇది ద్విప్రకారకాని భవంతి ఏతాని ద్రవ్యాన్ని ఇది. ఇంకా ఏం చెప్తాడు అని అంటే ఇక్కడ అచేతనంలో మనస్సు ఎలా ఉంటుందండి? ఏంటండి చేతనాల్లో మనస్సు ఉంది, కరెక్టే కదా అది, కానీ అచేతనాల్లో మనస్సు ఎట్లా ఉంది అంటే ఇప్పుడు మనస్సు అనేటువంటిది ఇంద్రియమా కాదా అనేటువంటి చాలా పెద్ద డిస్కషన్ అండి. అది దాంట్లో మనకు దర్శనాలలో చర్చ దాంట్లో చెప్తాడు. ఇంకొక విశేషం ఏంటి అని అంటే గ్రంథంలో సప్త పదార్థాలు అని చెప్తూ ఆయన పదార్థ విజ్ఞానం కదా వైశేషిక దర్శనం అంటే కూడా. కాబట్టి దాంట్లో ఏం చెప్తాడు అంటే పృథివీ అప్తేజో వాయురాకాశ కాలది ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవాయ అభావ సప్త పదార్థ అని చెప్తాడు. ఫస్ట్ పదార్థాలు తీసుకున్నప్పుడు సప్త పదార్థాలు, మొత్తం ప్రపంచంలో 7 పదార్థాలు. అవేంటి అని అంటే ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవాయ అభావ సప్త పదార్థ. అభావము కూడా పదార్థంగా కౌంట్ చేశాడు ఇక్కడ. కాబట్టి ఇది పదార్థం. అట్లాగే ఇక్కడ ద్రవ్యము ఇప్పుడు నవద్రవ్యాలు ఈ కాలము, దిక్కు, ఆత్మ, మనస్సు, ఈ ఆత్మ మనస్సులను కూడా ఇక్కడ ద్రవ్యాల కిందకి ఈయన కౌంట్ చేశాడు. కాబట్టి ఇక్కడ మనస్సు చేతన ద్రవ్యమా, దానికి సంబంధించినటువంటి విషయం మనకు విశేషంగా దర్శనానికి సంబంధించి ఇంకా ఇతరత్ర కూడా మనస్సుకు సంబంధించిన చర్చ మనకు వేదాంతంలో విశేషంగా ఉంటుంది. ఈ దర్శన గ్రంథాలన్నింటిలో కూడా మనకు సంబంధించినటువంటి చర్చ ఉన్నది. కాబట్టి ఇక్కడ మాత్రం మనకు మనస్సును ద్రవ్యంగా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇతర ఇంద్రియై అంటే ఇక్కడ మనకు ఇంద్రియాలతో కలిసినప్పుడు ఇవి చేతనాలు అవుతాయి, ఇంద్రియాలతో కలవనప్పుడు అవి అచేతనములవుతాయి, అచేతన ద్రవ్యాన్ని భవంతి చెప్తున్నారు. అయితే ఇవి రెండు ఏంటి అని అంటే ద్రవ్య గుణయోగ పరిభాష. ఇప్పుడు మనకు గుణాలు ఉన్నాయి, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నవి 20 గుణాలు. మనకు తర్క సంగ్రహాది గ్రంథాల్లో 24 గుణాలు చెప్తాడు. ఏం చెప్తాడు అని అంటే రూప రస గంధ స్పర్శ సంఖ్య పరిమాణ పృథక్త్వ సంయోగ విభాగ పరత్వ అపరత్వ గురుత్వ ద్రవత్వ స్నేహత్వ అని మనకు మొత్తం 24 గుణాహ అని చెప్తాడు. రూపరసగంధ స్పర్శ ముఖ్య పరిమాణ పృథక్త్వ సంయోగ విభాగ పరత్వ గురుత్వ ద్రవత్వ స్నేహ 24 గుణాహ. ఇవి 24 గుణాలు మనకు తర్క సంగ్రహంలో చెప్పింది. ఇక్కడ చెప్పినప్పుడు మనకు 20 గుణాలు, 20 గుణాలు తీసుకున్నాను. అయితే ఇవి ఏంటి అని అంటే ఇక్కడ మనకు 2 సంబంధాలండి ప్రధానమైనటువంటి విషయంగా చూసుకుంటే, ఒకటి సమవాయ సంబంధము, 2 సంయోగ సంబంధం. సంయోగము అంటే కలవడం. ఇప్పుడు 2 చేతులు వేరువేరుగా ఉన్నాయి, ఇది సంయోగ సంబంధం, తీసేసారు అంటే 2 వేరువేరైపోయాయి. ఇప్పుడు అంటే దానికి సమవాయ సంబంధము అని అంటే ఇప్పుడు జాతి వ్యక్తియో ఈ సమవాయ సంబంధం కొన్ని అంశాలు చెప్పాడు ఇది దర్శనకారుడు.
జాతి వ్యక్తియో సమావేశ. నేను వ్యక్తి, మనిషి వ్యక్తి. మనిషిలో ఉండేటువంటి మనుష్యత్వం అనేటువంటి జాతి, ఇవి రెండు జాతి వ్యక్తియో సమవాయ. అలాగే గుణినో సమవాయ, గుణము కలిగినటువంటిది గుణి. కాబట్టి గుణము గుణి ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటిది సమవాయ సంబంధం. అలాగే జాతి వ్యక్తియో సమవాయ. ఇంకా ఇలాంటి సమవాయ సంబంధం అంటే ఎన్నడూ విడదీయాలన్నటువంటి ఇప్పుడు ఒక వ్యక్తి పోయాడు, ఒక వ్యక్తి నశించాడు, కానీ జాతి నశించదు. కాబట్టి దాంట్లో ఉండేటువంటి అంటే జాతి వ్యక్తియో సమవాయ. కాబట్టి ఈ విధంగా ఏంటి అని అంటే ఈ ద్రవ్యము గుణములు ఇవి రెండింటి యందు ఉండేటువంటి ఒక విషయం ఏది అని అంటే మనకు ఏ సంబంధము అని అంటే సమవాయి కారణం. అంటే సమవాయ కారణం అయితే తద్ద్రవ్యం ఉచ్యము. ఇక్కడ ఏంటి అని అంటే ఈ ద్రవ్య గుణాల యొక్క అంటే ద్రవ్యము ఏంటి గుణము ఏంటి అని అంటే చెప్తున్నాడు. యథాశ్రిత కర్మ గుణా కారణం సమవాయి తత్. అంటే కర్మము ఆ గుణాలను ఆశ్రయించి ఉండడం అక్కడ ఏంటి అని అంటే సమవాయి కారణము వలన అనేటువంటి ఒక విషయం. కాబట్టి ఇక్కడ తద్ద్రవ్యం సమవాయితు నిశ్చేష్ట కారణం గుణ. కాబట్టి అలాంటి ద్రవ్యము ఏంటి అని అంటే మనకు సమవాయి అంటే ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉండేటువంటిది అని ఈ విధంగా సమవాయ సంబంధము అనేటువంటి ఒక దాంతో మనకి ఇక్కడ ద్రవ్యానికి గుణానికి ఉండేటువంటి సంబంధము అని చెప్తున్నారు. అలాగే ఇంకా ఏంటి అని అంటే ఈ ద్రవ్యాలు మనకు ద్రవ్యాల యొక్క త్రివిధ ద్రవ్యాలు మొత్తం ఓవరాల్ గా చూస్తే ఏంటి అని అంటే మనకు ద్రవ్యాలన్నీ కూడా నిన్న వారు చెప్పినటువంటివి ఎన్ని డ్రగ్స్ పరిచయం చేశారండి నిన్న వారు? మొత్తం అబౌట్ 10 అండి సుమారు 10 అయ్యాయి. ఓకే, ఒక అవగాహన వచ్చింది. ఓకే, అలాంటివి ఏంటి అని అంటే మనకు ద్రవ్యాల యొక్క వర్గీకరణ అంటే ద్రవ్యాలు మొత్తంగా తీసుకుంటే మనకు వాటి యొక్క 3 రకాల ద్రవ్యాలు అని చెప్పచ్చు. అవి ఏంటంటే చెప్తున్నాడు, శమనం, ఓపనం, స్వస్థహితం, ద్రవ్యం ఇది త్రిధ. 3 రకాల ద్రవ్యాలు వాటి యొక్క కర్మలను వాటి యొక్క దాన్ని చేసేటువంటి పనులను బట్టి 3 రకాలుగా విభజించవచ్చు అని చెప్తున్నారు. 1 శమనం, 2 కోపనం, 3 స్వస్థహితం. ఈ ప్రకారంగా 3 రకాల ద్రవ్యాలు అని చెప్తున్నారు. భావం చూడండి, రసానాం ఆశ్రయత్వేన ద్రవ్యం యద్ రసాదీన్ అనపేక్ష ప్రభావాదేవ కించిత్ కరోతి. కాబట్టి రసములను ఆశ్రయించినటువంటి ద్రవ్యం ఆ రసము అనేటువంటిది లేకుండా ద్రవ్యం కాస్త ద్రవ్యము తన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఆ ప్రభావం 3 రకాలుగా ఉంటుంది. అదేంటి? శమనం అంటే కొద్దిగా తగ్గించడం, దోషాలను మొదలైనటువంటి దోషాలు ఇక్కడ ప్రధానం. కోపనం, కొన్ని ద్రవ్యాలు ఏం చేస్తాయి? ఆ దోషాన్ని ప్రకోపింపజేస్తాయి, డెవలప్ చేస్తాయి. కొన్ని రకాలు స్వస్థహితం అంటే మన యొక్క ఆరోగ్యానికి బాగా మేలును చేకూరుస్తాయి అని ఈ ప్రకారంగా శమన ద్రవ్యాలు, కోపన ద్రవ్యాలు, స్వస్థహిత ద్రవ్యాలు అని 3 రకాలుగా విభజించారు. అంటే దేన్ని అంటే ఇక్కడ దోషాలేనండి. శమనము అంటే దోషాలను తగ్గించేవి, కోపనము అంటే దోషాలను ప్రకోపింప చేసేవి. ఉదాహరణకు వాత ప్రకోపం, ఏదైనా తింటే మనకు ప్రకోపం పెరుగుతుంది, అంటే వాతం యొక్క ప్రకోపం. ఏదైనా తింటే ముందు చెప్తాను. ఇక్కడ శ్రమణ ద్రవ్యాలు అని అంటే దాన్ని గమనించండి. శమయతి ఇది శమనం అంటే తగ్గించేది, శమింపజేసేది, కాబట్టి దీన్ని శమనం అని అంటారు. అంటే ఏంటి? ఇక్కడ ఈ ఒక ద్రవ్యము వాతము లేదా పిత్తము లేదా కఫాన్ని ప్రశమింపజేస్తే దాన్ని శమన ద్రవ్యము అని అంటారు. ఉదాహరణ చూడండి, తైలం, తిలోద్భవం తైలం. ఈ తైలం ఏం చేస్తుంది అంటే వాతాన్ని శమింపచేస్తుంది. అందుకోసమే మనకు వాతాన్ని శమింపచేస్తుంది, ఏది? తైలం. అలాగే ఘృతం ఏం చేస్తుంది అంటే పిత్తాన్ని ప్రకోపింపజేస్తుంది. పిత్తశామక ద్రవ్యాల్లో ఘృతం అనేది చాలా ప్రధానమైనటువంటిది. పిత్తం ఎక్కువ అవుతుంది అని అంటే ఘృతం బాగా సేవించాలి అని అంటారు. అలాగే ఇంకా ఏంటి అని అంటే మధు
కపస్య పిత్తం అంటే సారీ ఘృతము మరియు మధు అంటే తేనె, ఈ రెండు ఏం చేస్తాయి అని అంటే ఘృతమేమో పిత్తస్య శమనం కరోతి, మధు అంటే తేనె ఏమో కఫము యొక్క ప్రశమనం కరోతి, కఫము యొక్క ప్రశమనాన్ని చేస్తాయి. కాబట్టి ఇవి ఏంటి అని అంటే ఘృతము, మధు, తైలము వీటిని శామక ద్రవ్యాలు అంటే శమింపజేసేటువంటి ద్రవ్యాలు అని అంటారు. తైలమేమో వాతాన్ని శమింపజేస్తుంది, ఘృతమేమో పిత్తాన్ని శమింపజేస్తుంది, మధు ఏమో మనకు కఫాన్ని శమింపజేస్తుంది. కాబట్టి ఇవి శమన ద్రవ్యాలు అని చెప్తారు. కోపనము అంటే ఏంటి అని అంటే కోపనం అంటే ప్రకోపింపజేసేటువంటి, కోపయతి కోపనం, కోపం అంటాం కదా, అదే రేజ్ చేయడం. అదేంటిది అని అంటే మనకు ఏదైతే ద్రవ్యం వాతాది దోషాలను ప్రకోపింపజేస్తుందో, అలాగే రసాది ధాతువులను ప్రకోపింపజేస్తుందో, అలాగే మూత్రపురుషాది మలాలను ప్రకోపింపజేస్తుందో దాన్ని ప్రకోపన ద్రవ్యము అని అంటారు. అంటే కేవలం ఇక్కడ దోషాలు, రసరక్తాది ధాతువులు, మూత్రపురుషాది మలాలు వీటిని యొక్క ప్రకోపము ఏ ద్రవ్యం వలన అవుతుందో దాన్ని కోపన ద్రవ్యము అని అంటారు. అంటే ఎలా అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు ఒక ద్రవ్యం ఒక గుణాన్ని కలిగి ఉంటుంది, ఒక గుణాన్ని లేదా రెండు గుణాలు ఇట్లా మిక్స్డ్ గా ఉంటాయి అప్పుడప్పుడు కొన్ని. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఒక ద్రవ్యంతో ఇంకొక ద్రవ్యాన్ని మిక్స్ చేస్తే దాని యొక్క గుణం మొత్తం కంప్లీట్ గా మారిపోతుంది. ఎలా అంటే ఇప్పుడు చూడండి, మత్స్యేన ఇప్పుడు విరుద్ధాహార సేవనం అనేటువంటిది అష్టాంగ హృదయంలో చెప్పినటువంటి ఒక ప్రధానమైనటువంటి టాపిక్. ఏ అంటే విరుద్ధములైనటువంటి రసవీర్య విపాక అది గుణాలు కలిగినటువంటి ద్రవ్యాలను ఏకకాలంలో భుజించకూడదు, దాన్ని విరుద్ధాహార సేవనము అని అంటాం. అది ఎలా అంటే మత్స్యేన సహా చేపలు పాలు ఇవి కలిపి తినకూడదు. ఒక్కొక్కసారి కొన్నిసార్లు ప్రాణాలు పోతాయండి. కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం ఏంటి అని అంటే ఫుడ్ పాయిజన్ ఉంటాయి. అంటే దాన్ని తినకూడని రెండు పదార్థాలు ఏకకాలంలో భుజించడం వల్ల విపరీతమైనటువంటి రసాయనిక చర్యల వల్ల అప్పటికప్పుడే ప్రాణాలు కూడా పోయినటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఏంటి అని అంటే మత్స్యేన సహా పయః చేపలతోటి ఎప్పుడు కూడా పాలు కలిపి తీసుకోకూడదు. అలాగే ఇంకొక ద్రవ్యం ఏంటి అని అంటే మనకు అష్టాంగ హృదయంలో చెప్తారు, కానీ కొన్ని ప్రాంతాల్లో ఇది విధిగా ఉంది. అలా మన ఏదో ప్రస్తావన వచ్చింది దైవడ, అంటే మనకు పెరుగుతో కలిపినటువంటి మినుములతో చేసినటువంటి వడ ఏదైతే ఉందో మినపవడ, అది చాలా మినుములు అనేటువంటి చాలా బలిష్టమైనటువంటి ఆహారం. కాబట్టి దాన్ని ఈ పెరుగుతో కలిపి తీసుకుంటే అది విరుద్ధమైంది. కానీ తమిళనాడు ఇత్యాది ప్రాంతాల్లో అది విధి. అంటే తమిళనాడు ప్రాంతంలో ఏంటంటే ఏదైనా విశేష ఉత్సవాలు పండగలైనప్పుడు ఖచ్చితంగా దైవడ చేసుకొని తింటారు. మరి అక్కడ ఆ ప్రాంతానికి అది ఒప్పుతుంది, కానీ మనలాంటి మా ప్రాంతాల లాంటి వాటికి అది విరుద్ధ. కాబట్టి మళ్ళీ దేశకాల వ్యక్తి ఇవన్నీ కూడా మనకు ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఏ ద్రవ్యము సేవించడం వల్ల దోషాలు, ధాతువులు, మలాలు ప్రకోపిస్తాయో దాన్ని కోపన ద్రవ్యము అని అంటారు. నెక్స్ట్ స్వస్థహితం ద్రవ్యం. స్వస్థహితమైనటువంటి ద్రవ్యం ఏంటి అని అంటే మనకు ఏ ద్రవ్యాన్ని ఇస్తే సేవిస్తామో, ఏ ద్రవ్యం సేవించడం వల్ల దోషాలు, ధాతువులు, మలాలు ఇవన్నీ కూడా సామ్యావస్థలో ఉంటాయో, సమవస్థలో ఉండి ఆరోగ్యాన్ని రక్షిస్తాయో అది ఏమని స్వస్థహిత ద్రవ్యంగా చెప్పబడుతుంది. అదేది ఏంటి అని అంటే యవలు, గోధుమలు, తర్వాత జాంగల మాంసం అని అంటే అరణ్యంలో నివసించేటువంటి అలాగే జీవంతి శాకం అని అంటే జీవంతి అని అంటే కొన్నిసార్లు పాలకూర చెప్తారు, కొన్నిసార్లు తోటకూర, ఇలాంటి కూరలు. దివ్యోదకం, క్షీరం. దివ్యోదకం అని అంటే వర్షపు నీరని,
కాబట్టి వర్షపు నీరు అని అంటే ఇక దానికి కూడా కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి, అది డైరెక్ట్ గా సేవించకూడదని ఒక రకంగా చెప్తారు. కానీ దివ్యోదకము అని అంటే ఇక్కడ అది క్షీరం, అంటే మంచి గోక్షీరం. అలాగే త్రిఫలా చూర్ణము అంటే తానికాయ, తర్వాత ఉసిరికాయ, తానికాయ, ఇంకొకటి ఏంటి మనకు తానికాయ, ఉసిరికాయ, కరక్కాయ. ఈ 3 కాయల యొక్క త్రిఫలాలు అని అంటారు. కాబట్టి త్రిఫలాలను సేవించడం ఇవన్నీ కూడా ఏంటి అని అంటే మనకు స్వస్థహిత ద్రవ్యాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఈ ప్రకారంగా ద్రవ్యాలు శమణ ద్రవ్యాలని, ఓపన ద్రవ్యాలని, స్వస్థహిత ద్రవ్యాలు అని 3 రకాలుగా చెప్పడం జరిగింది అని చెప్తున్నాం. అలాగే ఇంకా ఏంటి అని అంటే మనకు ఇక్కడ వివిధ వీర్యం. ఇక్కడ ఏంటి అని అంటే ఈ ద్రవ్యంలో మనకు రస వీర్య విపాకాలు అని ప్రధానంగా ఉంటాయి. నిన్న సార్ చెప్పుంటారు. ప్రతి అంటే ఒక ద్రవ్యంలో దాని రసం ఏంటి, దాని గుణం ఏంటి, దాని విపాకం ఏంటి, దాని వీర్యం ఏంటి, అవన్నీ రసవీర్య విపాకాలను చూసుకుని దాన్ని మనం సేవించాలి. దాన్ని మామూలుగా వైద్యులు అందరూ కూడా దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు ప్రధానంగా తీసుకొని. అయితే వివిధ వీర్యాలు ద్రవ్యాలు 2 రకాలుగా ఉంటాయి. ఉష్ణ శీత గుణోత్కర్ష తత్ర వీర్యం ద్విధా స్మృతం. ఉష్ణ శీత గుణోత్కర్షాత్ తత్ర వీర్యం ద్విధా స్మృతం. పదవిభాగ ఉష్ణ శీత గుణ ఉత్కర్షాత్ తత్ర వీర్యం ద్విధా స్మృతం. యస్మిన్ ద్రవ్యే ఉష్ణగుణః అధికః భవతి తే తత్ర ఉష్ణవీర్య ద్రవ్యం భవతి. యస్మిన్ ద్రవ్యే శీతగుణః అధికः అస్తి చేత్ తత్ శీతవీర్య ద్రవ్యం. ఏవం ప్రకారేణ ద్రవ్యాని వివిధాని భవంతి సామాన్యతయా. ఉష్ణవీర్య ద్రవ్యాని ఇది, శీతవీర్య ద్రవ్యాని ఇది. వేడించేసేటువంటి ద్రవ్యాలు, అలాగే అంటే శైత్యం వేడించేస్తాయి, చలువ చేస్తాయి. కాబట్టి చలువ చేసే ద్రవ్యాలు కొన్ని, మొత్తం రకాలుగా ద్రవ్యాలు 2 రకాలు, ఉష్ణవీర్యాలు, శీతవీర్యాలు అని అంటారు. ఇక్కడ వేడి చేసేది అంటే ఏంటండి? వేడి చేయడం, చలవ చేయడం అంటే శరీరానికి వేడి చేయడం, చలవ చేయడం. అవునండి, అంతే కరెక్ట్. ఇప్పుడు ఒక వీర్యాన్ని ఇప్పుడు ఏంటంటే కొన్ని చేస్తే చలువ చేస్తాయి అంటాం, కొన్ని తింటే మధురం ఏం చేస్తుంది అంటే పిత్త ఉపశమనం కదా. స్వీట్ తింటే ఏంటంటే కఫం పెరుగుతుంది, కఫం పెరగడం వల్ల శైత్యం ఎక్కువ అవుతుంది అది. అలాగే ఇంకా వేడి చేసే కారం ఎక్కువ తింటే ఏమవుతుంది, వేడి చేస్తుంది. ఇంకా అనేక రకాలు ఇవన్నీ మనం రోజు తినేటువంటి ఆహార పదార్థాలు. కాబట్టి అది ఏ ద్రవ్యం తింటే మనకు వేడి చేస్తుందో, ఏ ద్రవ్యం తింటే మనకు చలువ చేస్తుందో. వేడి చేసే ద్రవ్యాన్ని ఉష్ణవీర్యాలు అంటారు, చలువ చేసే ద్రవ్యాన్ని శీతవీర్యాలు అని అంటారు. అందుకంటే ఈ 3 దోషాల్లో ఏదో దాన్ని ప్రకోపిస్తుందండి ఇవి తినడం వల్ల. కరెక్ట్ అండి, కరెక్ట్. అది ఇప్పుడు ఉష్ణవీర్య ద్రవ్యము తింటే ఇంకా పిత్తం, ఆల్రెడీ పిత్త స్వభావం కలిగిన వ్యక్తి అంటే మనకు నేచర్, మన బాడీ నేచర్ ఒప్పుకోదండి. కొంతమందికి ఏంటి అసలు వాతం పడదు, ఫ్యాన్ పడదు, ఏసీ పడదు, ఇలా వాళ్ళ శరీరం అలా ఉంటుంది. వాళ్ళు అసలు ఫ్యాన్ వేసుకోరు, ఏసీ కూడా వేసుకోరు, ఏది వేసుకోరు, మామూలుగా ఉంటారు. అంటే వాళ్ళు వాత స్వభావంగా ఎక్కువ ఉంటారు. అలాగే కొంతమందికి విపరీతమైన వేడి ఉంటుంది ఏది శరీరంలో. ఎప్పుడు స్నానం చేయాలని, లేకపోతే ఫ్యాను, ఏసీ, అసలు ఏసీ లేకపోతే, అసలు ఫ్యాన్ లేకపోతే అసలు ఏమి అది అసలు వాళ్ళకు ఏమి క్షణం కూడా ఉండలేదు. అంటే వేసవిలో అందరికీ కామన్ గా ఉంటాయి, కాల ప్రభావం కాదు, వాళ్ళ నేచర్ అంటే వాళ్ళ యొక్క స్వాభావికంగానే అలా ఉంటారు. కాబట్టి వాళ్ళు మనకు శరీరంలో 2 ఉంటాయి, ఉష్ణం ఉంటుంది, శైత్యం ఉంటుంది. కానీ ఏంటంటే కొంతమంది స్వభావాలు కలిగినటువంటి వారికి మనకు ఈ ప్రకారంగా ఉంటుంది చెప్పుకోవచ్చు. కాబట్టి ఏ ద్రవ్యం అంటే అధిక వేడి చేస్తుందో దాన్ని ఉష్ణవీర్య ద్రవ్యాలని, ఏ ద్రవ్యం తింటే చలువ చేస్తుందో వాటిని శీతవీర్య ద్రవ్యాలు అని ఈ ప్రకారంగా
ఎలా తెలుస్తుందండి వేడి చేస్తుందో ఇప్పుడు మనకు లిస్ట్ ఇచ్చారండి, లిస్ట్ ఇచ్చారు మనకు కొన్ని అనుభవాలు తెలుస్తాయి. అనుభవం వల్ల అంటే ఇది ఏమన్నా డెఫినేషన్ ఉంది? డెఫినేషన్ ఏం లేదండి. కొన్ని ద్రవ్యాలు ఇప్పుడు నిన్న వారు చెప్పారు కదండి, నిన్న ఏ ద్రవ్యం చెప్పారు వారు, దాంట్లో వెంటనే ప్రిస్క్రైబ్ చేస్తారు. కరెక్ట్. ఆమ్ల చూర్ణం ఏంటి, దాని యొక్క వీర్యం ఏంటి అంటే శైత్యం, అది చలవను చేస్తుంది. ఒక్కొక్కసారి అది ఈ మూడింటిని మిక్స్ చేసి అది త్రిదోషం అంటే త్రిదోషమని అంటే 3 దోషాలను కూడా క్షమింపజేసేటువంటి గుణం కలిగినటువంటి ఆమ్లంలో. అట్లా వెంటనే ఆ ద్రవ్యానికి ఇది దీని యొక్క గుణం ఇది, దీని యొక్క వీర్యం ఇది, దీని యొక్క విపాకం ఇది అని 3 ఖచ్చితంగా 3 మెన్షన్ చేసే ముందుకెళ్ళాడు. 3 ఉంటాయి ప్రతి గుణంలో మనకు. అందుకోసం పదార్థ శాస్త్రం దీంట్లో మనకు ఆయుర్వేదంలో ప్రత్యేకమైనటువంటి విభాగం. కాబట్టి ఏ ద్రవ్యం తింటే ఏమవుతుంది, అది దాని యొక్క గుణం ఏంటి, దాని యొక్క వీర్యం ఏంటి, దాని యొక్క విపాకం ఏంటి అనేటువంటి 3 లక్షణాలు ప్రధానంగా తెలుసుకోవాలి తప్పకుండా. ఇప్పుడు కందిపప్పు, కంది చూడండి, అది ఉష్ణవీర్యం అంటే వేడి చేస్తుంది. దాన్ని మనకు పాత వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ప్రాంతాల్లో పెసరపప్పు ఉంటుంది, పెసరపప్పు శీతవీర్యం. వీటిని రెండింటి మిక్స్ చేసి చేసుకుంటారు కొంతమంది చాలా మంది అభ్యాసాలు. కాబట్టి ఇలా ప్రతి ద్రవ్యానికి దాని యొక్క వీర్యం అనేటువంటి చెప్పబడింది. కాబట్టి దాన్ని తెలుసుకొని మనం ఉపయోగించాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ఇప్పుడు 2 యూజ్ చేసి చేసుకోవద్దంటారా? చేసుకుంటారండి. చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సమస్థితి, అంటే వేడి చేయదు, చలువ చేయదు. విపరీతంగా ఈ పెసర తింటారు అనుకోండి, ఏమవుతుంది, శైత్యం చేస్తుంది. కాబట్టి 2 మిక్స్ చేసుకోవడం వల్ల కొన్ని ప్రాంతాల్లో ఉందండి ఖచ్చితంగా. ఆ 2 మిక్స్ చేసే వండుతారు. మేము అలాగే వండుతాము, అందుకని. అవును, కరెక్ట్. మధురాదీనాం రసానాం ఆధారం మిక్స్ చేసేది కంది పెసర అండి, కందిపప్పు పెసరపప్పు. అలాగే మధురాదీనాం రసానాం ఆధారేణ వీర్యస్య నిరూపణం. మధురాది రసాలతోటి రసాల ఆధారంగా వీర్యస్య నిరూపణం కథం భవతి ఇది అష్టాంగ హృదయ సూత్రస్థాన శ్లోకాధారేణ అత్ర నిరూపయతి. రసా కట్వంల లవణ వీర్యేనోష్ణా యథోత్తరం తిక్తః కషాయో మధురస్తత్వదేవ చ శీతలాః. ఏవి ఇంకా ఇప్పుడు మనకు స్పష్టంగా వస్తుంది. ఏ రసాలు కలిగినటువంటి ద్రవ్యాలు ఉష్ణాలు, ఏ రసాలను కలిగినటువంటి ద్రవ్యాలు శీతలాలు అంటే శైత్యాలు చెప్తున్నాను. పద విభాగ మళ్ళీ ఒకసారి. రసా కట్వంల లవణ వీర్యేనోష్ణా యథోత్తరం తిక్తః కషాయో మధురస్తత్వదేవ చ శీతలాః. పద విభాగ రసాః కటు ఆమ్ల లవణాః వీర్యేన ఉష్ణాః యథా ఉత్తరం తిక్తః కషాయః మధురః తత్వద్ ఏవ చ శీతలాః. భావం పశ్యంతు. కటు అమ్ల లవణః ఏతే రసాః క్రమశః ఉత్తరోత్తరం ఉష్ణవీర్యాః. నామ కటుః ఉష్ణః, అమ్లః కటోః ఉష్ణతరః, లవణః ఉష్ణతమః. తథైవ తిక్తః కషాయః మధురః ఏతే చ క్రమశః శీతవీర్యాః. తిక్తః శీతః, తిక్తాద్ కషాయః శీతతరః, తథైవ మధురః శీతతమః. ఇక్కడ తరపు తమపు అని ఒక 2 ప్రత్యయాలండి. ఇది మనకు దీంట్లో సంస్కృతంలో ఇంకా ఇప్పుడు గుడ్, బెటర్, బెస్ట్ ఈ సూపర్లేటివ్ డిగ్రీస్ మనకి ఇంగ్లీష్ అంటే అట్లా తమపు సూపర్లేటివ్ డిగ్రీ. ఇక్కడ ఏవి వేటి కంటే ఉష్ణాలు, ఏవి వేటి కంటే శీతాలు అని చెప్తున్నాడు. చూడండి, రసాలను ఆధారంగా చేసుకొని వీర్యాన్ని డిసైడ్ చేయడం. అది ఎలా అంటే కటు అమ్ల లవణాలు 3. కటు అంటే కారము, అమ్ల అంటే పులుపు, లవణం అంటే ఉప్పు. ఇవి ఉత్తరోత్తరం ఉష్ణవీర్యాః. ఒకటి కంటే ఉత్తరోత్తరం, ఉత్తరం అంటే నెక్స్ట్ అన్నారు. కాబట్టి
ఉష్ణ వీర్య. అంటే కటు ముందు కటు ఉష్ణము, అమ్లము ఉష్ణతరము, దానికంటే కొద్దిగా ఇంకా ఉష్ణమైంది. అమ్ల కంటే లవణ ఉష్ణతమ, ఇంకా చాలా ఉష్ణతమైనటువంటిది అని అర్థం. కాబట్టి ముందు కారము, కారం కంటే ఉష్ణకరమైనటువంటిది అమ్లము, అమ్లం కంటే ఉష్ణతమైంది లవణము. ఇవి ఉష్ణకర రసాలు. ఏవి? కటు, అమ్ల, లవణం. మనకు తెలిసింది కదా, కారం ఎక్కువ తింటే ఏమవుతుంది? వేడి పెరుగుతుంది. దానికంటే పులుపు, దానికంటే ఇంకా ఉప్పు. కాబట్టి ఇప్పుడు బ్లడ్ లో ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ పెరగడం ఇదే కదండి, ఇండైరెక్ట్ గా ఇవన్నీ కారణాలు. కాబట్టి ఇది ఒకటి. ఇప్పుడు ఉష్ణ వీర్య, శీత వీర్యాలు చెప్తున్నాడు. తిక్త కషాయ మధుర అయితే క్రమశః శీత వీర్యం. తిక్తం అంటే చేదు, చేదు శీత వీర్యం. దానికంటే కషాయం ఇంకా శీత వీర్యం. కషాయం కంటే మధురం, అత్యంత శీత తరహ. కాబట్టి ఇంకా శీతల గుణం కలిగినటువంటిది. కాబట్టి ముందు చేదు, చేదు కంటే కషాయం, కషాయం కంటే మధురం. ఇవి శీతవీర్య ద్రవ్యాలు, ఈ రసాలు కలిగినటువంటి. కాబట్టి ఇవి మనం దీన్ని ఆధారంగా చేసుకొని అది మధుర ద్రవ్యమా, లేకపోతే ఆమ్ల ద్రవ్యమా, లేకపోతే కటు ద్రవ్యమా, లేకపోతే కషాయ ద్రవ్యమా, ఈ రసాలను ఆధారంగా తీసుకొని అది మనకు ఉష్ణాన్ని కలిగిస్తుందా, విపరీతమైన ఉష్ణాన్ని కలిగిస్తుందా, ఇంకా విపరీతమైన ఉష్ణాన్ని కలిగిస్తుందా, అలాగే శైత్యాన్ని చేస్తుందా, కొద్దిగా శైత్యాన్ని చేస్తుందా, ఇంకా శైత్యాన్ని చేస్తుందా అనేటువంటి ఒక విషయాలను మనం దీన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద ఈ శ్లోకానికి ఇక్కడ ఇచ్చింది. కటు ఉష్ణ, అమ్ల ఉష్ణతర, లవణ ఉష్ణతమ, తిక్త శీత, కషాయ శీతతర, మధుర శీతతమ. క్లారిటీ వచ్చింది కదండి. పైన దానికి రసాలను ఆధారంగా చేసుకొని ఏవి ఉష్ణ ద్రవ్యాలు, ఏది శీత ద్రవ్యాలు, ఎలా సేవిస్తే మనకు మన బాడీ అన్ని చెప్తుంటుందండి. మనకు మనం దానిపైన దాన్ని అబ్జర్వ్ చేయం. కాబట్టి వేడి చేయడము, తర్వాత ఇవన్నీ ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుంది మనకు. ముద్రలో మంట రావడము, ఇలాంటివన్నీ ఇండికేషన్స్ గా మనకు ఇస్తుంటుంది. కానీ మనం వెళ్ళిపోతూ ఉంటాం ఇంట్లో. కాబట్టి కొద్దిగా అబ్జర్వ్ చేస్తే మన బాడీ ఏం చెబుతుంది అని కొన్ని విషయం తెలుసుకుంటే దానికి అనుగుణంగా ప్రవర్తించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఆహా అంటే అష్టాంగ హృదయం అని అర్థమా? అవునండి. ఇప్పుడు చాలా శ్లోకాలు ఉన్నాయి కదా. అష్టాంగ హృదయం, సూత్రస్థానం, అష్టాంగ సంగ్రహము, అష్టాంగ హృదయం రెండు వేరు. అంటే అష్టాంగ హృదయానికి ఇంకొక రూపం అష్టాంగ సంగ్రహం అండి. హృదయం చాలా విశాలంగా ఉంటే దాన్ని సంగ్రహంగా చేసుకొని ఇంకో సంగ్రహ గ్రంథం రాశాడు. కాబట్టి కొన్ని మనకు రెండు గ్రంథాలు దొరుకుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఆ హృదయం, అష్టాంగ హృదయం, సు అంటే సూత్రస్థానం, 9th chapter 20 శ్లోకం. మహోదయ, సు సంస అంటే సుశ్రుత సంహిత, చ సంస అంటే చరక సంహితనా? మహోదయ, ఇంతకుముందు చెప్పిన ఆమ్లది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయారా? కన్ఫ్యూజ్ అవుతుంది బాక్స్ లో. బాక్స్ లో ఉంది కదా ఆమ్ల, బాక్స్ టిక్స్ ఉన్నాయి కదా అక్కడ, అది ఆమ్ల కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. అది వాతకరహ వాతహరహ దగ్గర కరము అంటే చేసేదండి. కరము అంటే చేసేది, హరము అంటే తీసేసేది. అంటే ఒక్కటే. ఇక్కడ రెండు టిక్స్ ఉన్నాయి కదా, వాతహర దగ్గర ఉంది, వాతకర దగ్గర. ఇక్కడ కఫకరహ అండి, వాతకరహ కాదు. అక్కడ రాంగ్ పడిందండి. ఇది టిక్ దేని డిస్కషన్ సార్ అడిగి అప్పుడు చెప్పాము, అదే డిస్కషన్ అయింది. ఇప్పుడు ఎక్కడ తీసేయాలి సార్ అది? ఇప్పుడు వాతకరము తీసేసేయాలి, వాతహరము టిక్ చేసుకోవాలి. కఫకరహలో టిక్ పెట్టాలి. ఇంకా దీంట్లో ఇక్కడ డౌట్ వస్తే వెంటనే ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం చూడండి, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ చూడండి. ఆద్యాహ మధుర ఆమ్ల లవణాహ వాతం నాశయంతి. మధురము, ఆమ్లము, లవణము వాతాన్ని తీసివేస్తాయి. తిక్త కటు కషాయాలు వాతాన్ని కలిగిస్తాయి. ఇక్కడ చూడండి, ఆమ్లము ఏం చేసింది? ఆమ్లము వాతాన్ని తోసిస్తాయి.
కాబట్టి వాతాహారం దగ్గర టిక్ అయింది. ఇంకా ఏం చేస్తాయి అని అంటే లవణ కపం జనయింది, పిత్తం జనయింది. ఆమ్లము పిత్తం కూడా జనింపజేస్తుంది. పిత్తకరము వాతహరము అంతే. ఈ వాతకరము అనేటువంటిది ఇక్కడ ఇది ఇంటి కొట్టుకోండి సరిపోతుంది. కఫాకరం దగ్గర టిక్ చేసుకోవాలా సార్? కఫకరము లవణం కూడా తప్పు ఉన్నట్టుంది సార్. లవణం కూడా తప్పు ఉన్నట్టుంది. లవణమా? లవణం కపం జనయింది. లవణం కపకరం ఒకటైపోయింది. పిత్తకరం పిత్తం సరిగానే ఉంది. కరెక్ట్. పిత్తకరం ఆమ్లం దగ్గరే అది కఫకరహలో చేస్తాం. పిత్తకర, కఫకర, వాతాహార, ఆమ్ల. అలాగే లవణ, పిత్తకర, కఫకర, వాతాహార. రెండు సేమ్ ఉన్నాయి కదా సార్. ఆమ్ల లవణ సేమ్ ఉన్నాయి కదా సార్. ఆమ్ల లవణ సేమ్ ఉన్నాయి కదా. ఉండొచ్చు. ఆమ్ల ఒక నిమిషం చూడండి ఇక్కడ, ఒక నిమిషం ఆగండి. నేను గంటలు అవుతున్నా. మహోదయ కరెక్ట్నే. మరి ఒకటే ఆమ్లానే రెండిట్లో ఉంది. వాతకర వాతాహార అంటారు. ఒకటే మిస్టేక్. అంతే అంతే. అదే అదే అంటే ఓన్లీ సింగిల్ మిస్టేక్. అది ఏది కరెక్టో తెలియదు మాకు. అంతే. ఇది అన్ని కరెక్టే ఉన్నాయి. అంతే కరెక్ట్. ఇది మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కదా మహోదయ. ఓకేనా? క్లియర్ అండి. ఒక రాసి చూపెట్టమంటారా? ఒకటి సార్. ఒక్క నిమిషం. ఇది ఒకటే కన్ఫర్మ్ చేయించాలి. ఆమ్లా ఎదురు వాతకర వాతాహార ఏదో ఒకటి కన్ఫర్మ్ చేస్తే చాలు. అంతా ఒక కరెక్ట్. ఓకే. వాదం కూడా ఆమ్ల లవణ వాదం వాతనాశక अपनाशकाः अपनाशकाः के तिक्त कटु कषायः. ओके. మహోదయ శ్లోకం తెలియదు. ఈ ఆమ్ల అనేది టిక్కు వాతహరహ అనే బదులు దాని ముందు బాక్స్ లో ఉండాలనుకుంటా. కఫ కరహ అయిపోతుంది. సరిపోతుంది. అవునవును అయిపోయింది. కానీ వారు డౌట్ లో పడ్డారు కదా. ఒక్కటే కరెక్షన్ చేసుకుంటే చాలు. మొత్తం అంతా అదే క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. పక్క బాక్స్ లో పడ్డది అంతే. అంటే ఇక్కడ ఒకే పదం రిపీట్ కావడం వల్ల జనయించడం అది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంటుంది. ఓకేనా? పిత్తజనయిత వాతనాశకాः వాతనాశకాः మధుర ఆమ్ల లవణాः కపనాశకాः తిక్త కటు కషాయాः పిత్తనాశకాः కషాయ తిక్త మధురాः. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఏవి కలిగిస్తాయి అనేటువంటిది ఒకసారి చూద్దాం. ఆమ్ల పిత్తజనకాः ఏంటవి? పిత్తజనకాः ఆమ్ల లవణ కటు కటురసాः. నెక్స్ట్ అది జనకాः
మధుర వాతజనకాః తిక్త కషాయ. ఓకేనండి. వాతనాశకాలు మధురామ్ల లవణాలు, కపనాశకాలు తిక్తకడు కషాయాలు, పిత్తనాశకాలు కషాయ తిక్త మధురాలు, అలాగే వాతజనకాలు తిక్తకడు కషాయాలు, కపజనకాలు మధురామ్ల లవణాలు, పిత్తజనకాలు ఆమ్ల లవణ కటురాలు. ఓకేనండి. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ విపాకం. రస వీర్య విపాకాల్లో విపాకము అనేది తర్వాత. విపాకము అంటే ఏంటి? పాకము అంటే మార్చడం. పాకము అంటే వంట అని అంటూ ఉంటారు. అయితే పాకము అంటే ఒక దశ నుండి ఇంకొక దశకు మారడం. ఏంటి, ఇప్పుడు రైస్ పెట్టాము, ఒక దశ నుండి అది మారిపోయి ఏమవుతుందంటే రసం రైస్ మనకు అన్నంగా తయారు. ఇక్కడ గమనించండి. జఠరేనాగ్నినా యోగాద్ ఉదదేతి రసాంతరం రసానాం పరిణామంతే సవిపాక ఇది స్మృతం. జఠరేనాగ్నినా యోగాద్ ఉదదేతి రసాంతరం రసానాం పరిణామంతే సవిపాక ఇది స్మృతం. పదవిభాగః జఠరేణ అగ్నినా యోగాత్ యత్ ఉదేతి రస అంతరం రసానాం పరిణామంతే సవిపాక ఇది స్మృతః. ఇది స్మృతః, విపాకః స్మృతః. సారీ, స్మృతం కాదండి, అక్కడ మకారం పడ్డది. స్మృతః. యదా భుక్తానాం ఆహార ద్రవ్యానాం పచన క్రియా భవతి తదా విద్యమానానాం రసానామపి సంయోగః జఠరాగ్నినా భవతి. ఆహార ద్రవ్యానాం పచన కాలే మధురాదిభిః రసైః సహ జఠరాగ్నేః సంయోగः భవతి. అన్యః కశ్చిత్ రస విశేషः ఉత్పద్యతే స ఏవ విపాకః ఇది కథితః. విపాకము ఇక్కడ ఏం చేస్తుంది అని అంటే, భుక్తాన అంటే మనం ఆహార ద్రవ్యాలను తింటాం. తిన్న తర్వాత పచనక్రియ అనేటువంటిది ప్రారంభమవుతుంది. అప్పటికే మనం తినే ముందు కొన్ని రసాలు మనకు మన ఉదరంలో ఉత్పత్తి అవుతూ ఉంటాయి. కాబట్టి మనము తిన్నటువంటి రసాలతో ఆ రసాలు, అక్కడ ఉన్నటువంటి రసాల యొక్క సంయోగము ఈ జఠరాగ్నితోటి కలుగుతుంది. అప్పుడు ఏమైతుంది, ఈ ఆహార ద్రవ్య పచన కాలంలో మధురాదిభి సహా అంటే మధురం మొదలైనటువంటి రసాల తోటి జఠరాగ్ని యొక్క సంయోగం జరుగుతుంది. కాబట్టి ఈ రెండింటి వల్ల మరొక రస విశేషము ఉత్పత్తి అవుతుంది. దాన్నే విపాకము అని అంటాము. అంటే మనం తిన్నది ఒక ద్రవ్యం అయితే అక్కడ ఉన్నటువంటి రసాలతోటి ఇవి రెండు కలిసి ఇంకొక రసము ఉత్పత్తి అవుతుంది. ఇంకొక రసంగా మారిపోతుంది. ఉత్పత్తి కావడంతో ఇంకొక రసంగా మారుతుంది. దాని పేరు విపాకము. కాబట్టి రస వీర్య విపాకాలు అనేటువంటి ఒక విషయం ఇవి ప్రధానంగా ఉంది. కాబట్టి ఇది విపాకము అంటే ఇది. ఈ విపాకము మనకు 3 రకాలుగా చెప్తున్నాడు. ఏమని అంటే, త్రిధా విపాకో ద్రవ్యస్య స్వాద్వంల కటుకాత్మకః. అష్టాంగ సంగ్రహం ఇది. త్రిధా విపాకో ద్రవ్యస్య స్వాద్వంల
కటుకాత్మకః త్రిధా విపాకః ద్రవ్యస్య స్వాదు అమ్ల కటుకాత్మకః. ఆహార ద్రవ్యస్య విపాకః త్రివిధః భవతి. మధుర విపాకః, అమ్ల విపాకః, కటు విపాకః. మూడే విపాకాలు, 6 విపాకాలు కాదండి. 6 రసాలు ఉన్నాయి కాబట్టి అని చెప్తున్నాడు. కాబట్టి మూడే విపాకాలు. ఇక్కడ ఈ ఆహార ద్రవ్యం యొక్క విపాకం 3 రకాలుగా జరుగుతుంది. ఒకటి మధుర విపాకమని, 2 అమ్ల విపాకమని, 2 అమ్ల విపాకమని, 3 కటు విపాకము అని. ఇక్కడ ఎట్లా ఇంకా చెప్తున్నాడు, స్వాదు పటుశ్చ మధురం అమ్లోమ్లం పంచతే రసః తిక్తోషణ కషాయాన విపాక ప్రాయశ కటు. స్వాదు పటుశ్చ మధురం అమ్లోమ్లం పంచతే రసః తిక్తోషణ కషాయానాం విపాక ప్రాయశ కటు. స్వాదుః పటుః చ మధురం అమ్లః అమ్లం పచ్యతే రసః తిక్త ఉషణ కషాయానాం విపాకః ప్రాయశః కటు. విపాకము దేనిగా మారుతుంది అంటే ఇక్కడ చెప్తున్నాడు, చూడండి, గమనించండి. మధుర రసస్య లవణ రసస్య చ మధుర విపాకః భవతి. అంటే తీయటి దానికి ఉప్పు, ఈ రెండింటి యొక్క విపాకం ఏంటంటే మధురమే. అమ్లం పులుపు, పులుపుకు పులుపే. అమ్ల రసస్య అమ్ల విపాకః భవతి. తిక్తరసస్య కటురసస్య చ కషాయ రసస్య చ కటు విపాకః భవతి. పైన 3 విపాకాలని చెప్పాడు కదా, మధుర విపాకము, అమ్ల విపాకము, కటు విపాకం. కాబట్టి మధురానికి ఉప్పు, తీయనిది ఉప్పుది, రెండింటి యొక్క విపాకం ఏంటంటే మధురమే. అమ్లానికి అమ్లమే విపాకం. ఈ తిక్తానికి కటు రసాయానికి తిక్తము కటు కషాయం, 3 రసాలకు కటు విపాకం అవుతుంది. ఇక్కడ గమనించండి, రసాలు మధురామ్ల లవణ కటు కషాయాలు 6 రసాలు. వీర్యాలు మొత్తం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి దానికి ఇది మధురము శీతవీర్యము, అమ్లము ఉష్ణవీర్యము, లవణం ఉష్ణవీర్యం, కటు ఉష్ణవీర్యం, తిక్తం శీతవీర్యం, కషాయం శీతవీర్యం. విపాకాలు మధుర రసానికి మధుర విపాకం, అమ్ల రసానికి అమ్ల విపాకం, లవణ రసానికి మధుర విపాకం, కటు రసాయనికి కటు, తిక్తానికి కటు, కషాయానికి కటు. కాబట్టి రసాలు 6, వీర్యాలు 2, శీతవీర్యాలు ఉష్ణవీర్యాలు, విపాకాలు 3, మధుర విపాకం, అమ్ల విపాకం, కటు విపాకం. కాబట్టి ఈ ప్రకారంగా ద్రవ్యానికి ఇవన్నీ అంశాలు ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉండేటువంటిది రస వీర్య విపాకాలు. కాబట్టి వీటిని ఆధారంగా చేసుకొని అది మనకు దేనికి పనికి వస్తుంది, ఏ దోషాన్ని కలిగిస్తుంది, దోషాన్ని క్షమింపజేస్తుంది, దానివల్ల కలిగే ప్రకోపం ఏంటి, లేకపోతే శామకం ఏంటి, అవన్నీ విషయాలను మనం తెలుసుకొని ప్రవర్తించాల్సి ఉంటుంది. ఇవన్నీ విషయాలను దృష్టిలో పెట్టుకొని వైద్యుడు మనకు ద్రవ్యాలను విశేషంగా ఇది తినాలి, ఇది తినొద్దు, ఇది తింటే హాని అవుతుంది. మామూలుగా చాలా తప్పులు చేస్తూ ఉంటాం మనకు. అంటే డైట్ అనేటువంటిది ఎందుకల్సిన ఆహార విహారము 2 అంశాలు ప్రధానమైనటువంటివి. కేవలం అందుకోసమే చాలా మంది విముఖులు కూడా అవుతారు. అక్కడ చెప్పేటువంటి పథ్యము అని అంటారు. పథ్యము అపత్యాపత్యాలు. పథ్యం అంటే స్వీకరించాల్సింది, అపథ్యం అంటే ముట్టకూడదు. కాబట్టి ఏదైనా మెడిసిన్ చేస్తూ ఉంటే ఆ మెడిసిన్ ఒక గుణం కలిగి ఉండి దానికి అపోజిట్ గా, దానికి వ్యతిరేకంగా మనం ఆహారాన్ని సేవిస్తూ ఉంటే అది మనకు సరిగ్గా పనిచేయదు. పనిచేస్తుంది, కొద్దిగా పనిచేస్తుంది, కానీ దానికి టైం ఎక్కువ తీసుకుంటుంది బాగా పనిచేయాలని. అలాగే పథ్యము అంటే తినకూడనటువంటివి తినకూడకుండా సేవించాల్సినవి సేవిస్తూ, ఔషధాలను సేవిస్తూ ఉంటే అది మనకు చక్కగా ఉపయోగపడి వెంటనే మనకు అనారోగ్యం నయమే ఆరోగ్యాన్ని సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా మంది విముఖులయ్యేది, వాళ్ళు పథ్యాలు చెప్తుంటుంటారు, అవి తినకూడదు. అలోపతిలో అలాంటి సిద్ధాంతం ఏం లేదు. ఏదైనా తినొచ్చు, ఏదైనా అంటే ఇవి వేసుకుంటూ మీకు పెద్దగా నిషేధాలు పెట్టారు. కొద్దిగా తెలిసిన వాళ్ళు, దీని గురించి తెలిసిన వాళ్ళు చెప్తుంటారు, కానీ పెద్దగా నిషేధాలు వాళ్ళకు డైట్ అంటే డైట్ ఏదో చెప్తుంటారు బలవర్ధకంగా ఇలా సేవిస్తే మంచిగా ఉంటుంది అని, ఏదో ఫలాలు తినండి, కూరలు తినండి, అవి చెప్తుంటారు. కానీ
ఇది ఈ ద్రవ్యం, దీనికి ఈ గుణము, ఇలాంటివి అక్కడ దాంట్లో పెద్దగా కనిపించవు ఈ కాన్సెప్ట్. కాబట్టి ఆయుర్వేదంలో ప్రధానంగా మనకు కనబడేటువంటి విషయం ఇక్కడ. కాబట్టి ఆహార సేవనము దాంట్లో ఆ రసవీర్య విభాగాలను బాగా తెలుసుకొని ఆయా ద్రవ్యాలను ఆయా కాలాల్లో ఆయా అనారోగ్యాలు ఏర్పడినప్పుడు ఆరోగ్యం సిద్ధించడానికి సేవించాల్సినటువంటి విధానాలు అవన్నీ కూడా మనకు గ్రంథాల్లో చక్కగా ఉపదేశించారు మహానుభావులైనటువంటి మహర్షులు. కాబట్టి వాటిని ఆ ప్రకారంగా సేవిస్తే మనం ఆరోగ్యాన్ని చక్కగా సంరక్షించుకోవచ్చు, ఏ రోగాల బారిన పడకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎందుకు వస్తుంది అని అంటే ఇదంతా మనం ఇక్కడ ఉన్నటువంటి దానికి కంప్లీట్ విరుద్ధంగా మన యొక్క ప్రవర్తన అంటే కాలంలో చాలా కాలగతిలో అనేక రకాలైనటువంటి మార్పులు రావడం. ఆహార పదార్థాలు, మనం తినేటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా ఏంటి అనేక రకాలైనటువంటి రసౌషధాల రాసాయనిక వాటి వల్ల వాటి యొక్క గుణాలు కోల్పోవడం, దోషాలు రావడం, ఇలాంటివి అనేక రకాలైనటువంటి విషయాలు సంక్రమించడం జరిగింది. కాబట్టి తద్వారా ఇలాంటి జీవనాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాము. ఏమైనా డౌట్స్ ఉంటారు? మహోదయ పేరు ఒకసారి చెప్పరా, పెట్టరా? మళ్ళీ ఆ పృథ్వీ జలయోహో అక్కడ రాసుకోలేకపోయాను. మహోదయ మీరు ఇంతకు ముందు షేర్ చేశారు కదా PDF గ్రూప్ లో, అలా షేర్ చేయగలరా? ఇదా ఇంకొక 2-3 మిస్ అయ్యాయి. అది ఇచ్చి నేను చూసి చేస్తానండి. ఈ రోజు రాత్రి కానీ రేపు పొద్దున చేస్తాను. ఇంతకు ముందు చేసినవి కాకుండా మిగతావి అక్కడి నుంచి ఇంకా మొత్తం కలిపిస్తానండి. ఒకటి ల్యాప్టాప్ లో ఉన్నవి, ఒక 2 ఫైళ్లు వేరే ఉన్నవి, అవి దీంట్లో క్లబ్ చేసి ఒకటేసారి పెట్టిస్తాను. ఓకే మహోదయ, ఈ వీర్యానికి కరెక్ట్ అర్థం ఏంటిదండి? వీర్యము అని అంటే దాని యొక్క రసవీర్యం, ఇక్కడ ఒకే పదానికి మనకు అర్థం దాని వ్యుత్పత్తి అంటున్నారు కదా, ద్విధ వీర్యం అన్నారు కదా, వీర్యానికి కరెక్ట్ మీనింగ్ అర్థం కాలేదు నాకు. అంటే ఇక్కడ దాని యొక్క గుణం అనే చెప్పుకోవచ్చండి. ఉష్ణాన్ని కలిగింపజేసేటువంటి ఉష్ణము, ఇవన్నీ గుణమే అండి, గుణమే. వీర్యం అంటే గుణం అండి. గుణము అనేటువంటి పదం వేరే ఉంది, కానీ ఉష్ణ వీర్యాలు అనంటే అంటే ఉష్ణ గుణోత్పన్నాలు అనే అర్థంలో వస్తుందండి. వీర్య శబ్దానికి ఇక్కడ విపత్తి మనకి ఇవ్వలేదు, చూడాలి ఒకసారి. ద్విధ వీర్యము అన్నారు. ఉష్ణ శీత గుణ ఉష్ణ వీర్య ద్రవ్యాలు, శీత వీర్య ద్రవ్యాలు. సో ఈ వీర్య అంటే కొద్దిగా కన్ఫ్యూజన్ అవుతుందండి. ఇక్కడ గమనించండి, ఒక్క నిమిషం. వీర విక్రాంతౌ అనేటువంటిది ధాతువు అండి. వీర విక్రాంతం అనేటువంటి ధాతువు. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే కించిదపి ద్రవ్యం స్వస్మిన్ విద్యమానస్య అంశస్య కారణాతు స్వకర్మని సమర్థం. అంటే ఇక్కడ ధైర్య వీర్య పరాక్రమాలు అని అంటారు కదండి. ఇక్కడ వీర్యము అని అంటే సామర్థ్యము అనేటువంటి అర్థంలోనే వస్తుంది ఇండైరెక్ట్ గా. కాబట్టి సామర్థ్యము అనే అర్థంలో వస్తుంది. కాబట్టి ద్రవ్యము అస్మిన్ విద్యం అంటే ఒక ద్రవ్యము తనలో ఉన్నటువంటి సామర్థ్యం ఏదైతే అంటే ఇప్పుడు ఒక ద్రవ్యం ఉందండి, ఒక ద్రవ్యము దాన్ని ధరింపజేయడంలో సమర్థం. ఎట్లా అనంటే మీకు ఉష్ణ ద్రవ్యం ఏదో ఒక వస్తువు చూడండి, గుర్తు రావలేదు, అది లక్షణం అనొచ్చు. అంతే, ద్రవ్యం యొక్క లక్షణం అనొచ్చు. ద్రవ్యం యొక్క లక్షణం అనడానికి లేదు, కానీ అది ఇప్పుడు మామూలుగా ఇందాక చెప్పినటువంటిది కందిపప్పు అంటే కందిపప్పులో ఉష్ణాన్ని కలిగించేటువంటి సామర్థ్యం కలిగి ఉంది అది. ఓకే ఓకే ఓకే, అర్థమైంది. నేను చూసి చేస్తానండి.
తప్పండి. అవి నిన్నటి ద్రవ్యాలు అంటే ఒక దానికి సంబంధించి అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అండి పదార్థ విజ్ఞానం అనేది. నిన్న ఒకసారి చెప్పింది కాబట్టి కొన్ని అంశాలను ప్రస్తావించడానికి అది చెప్పడం జరిగింది. 10 ద్రవ్యాలు 2 క్లాసుల్లో కేవలం 10 ద్రవ్యాలు మాత్రమే అయ్యాయి. కాబట్టి ప్రతిది కూడా అలాగే ఉంటుందండి. అదొక పెద్ద ఇక్కడ తర్వాత ప్రొఫెసర్ గా పనిచేస్తారు, తర్వాత ప్రాక్టీస్ కూడా చేస్తుంటారు. ఈ ద్రవ్యగుణం అనే ఎండి ద్రవ్యగుణ. కాబట్టి కొన్ని అంశాలను అంతకంటే పెద్దగా చేయలేమంటే ఈ గంటన్నరలో. కాబట్టి యథాశక్తిగా కొంత వరకు అవగాహన గురించే. కాబట్టి ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాంట్లో తెలుసుకోవచ్చు. ఓకే మేడం. ఓకేనండి, చాలా విపులంగా అది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా బాగుందండి క్లాస్ మాత్రం. ఇంకా అది అంటే చాలా చిన్న టాపికేనండి. ఇంకా పెద్ద పెద్ద ఒక్కొక్కటి విశ్లేషిస్తే ఎందుకంటే పరిచయం లాగా ఉండాలి కదా, మరీ విపరీతంగా అయిపోతే అదే కష్టమనే ఉద్దేశం. చాలా లిమిటెడ్ ఏరియాలో వెళ్ళాల్సి. చాలా బాగా వస్తుందండి. లిమిటెడ్ అయినా ఇంకా కొద్దిగా అడ్వాన్స్ నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది. అవునండి, అది నేర్చుకోవాల్సిన నేర్చుకోవాలి. అవకాశం ఉంటే ఏదైనా ఏమేమి కోర్సు ఎలా చేయాలనేది కొద్దిగా అడ్వైస్ ఇవ్వండి సార్ లాస్ట్ క్లాస్ లో. అంటే ఇంకా ముందరికి ఇంకా కొద్దిగా ఎక్కువ నేర్చుకోవాలంటే ఎలా ఆ దారి చూపించండి తర్వాత. తప్పకుండా. దీనిలో మేము లాస్ట్ ఇయర్ 4 months కోర్సు రన్ చేసామండి. 4 months కోర్సులో చాలా డీప్ గా వెళ్ళి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఇంకా డైరెక్ట్ ఆయుర్వేద డాక్టర్ దగ్గర వాళ్ళు వెళ్ళి కొంత వరకు అంటే మనం ఏం ట్రీట్మెంట్ చేయము, మన కుటుంబం వరకు మనము కొంత అవగాహన కలిగి ఉంటే చిక్కాలు మనకు సరిపోతుంది. అవునండి, ఆ ఉద్దేశం కొంతవరకు. అంటే ఇంకా 4 months కోర్స్ ఉందండి. అంటే లాస్ట్ ఇయర్ కండక్ట్ చేయాలి, కొద్దిగా టైం తీసుకుందండి. కాబట్టి ఇంట్రొడక్షన్ కోర్స్ లాగా ఇదొకటి 1 month కోర్స్ అని చేసామండి. అది కొద్దిగా టైం తీసుకుంటాను చెప్తాను. తప్పకుండా చెప్పండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. చాలా ఇంట్రెస్ట్ గా ఉంది, ఇంకా మేము నేర్చుకోవాలని అనుకుంటున్నాం. తప్పకుండా సంతోషం. సర్వే భవంతు సుఖినః. ఓం శాంతి. ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలు మహోదయ.